హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చిక్కుడుకాయ టమాటా కర్రీ. దీనికి కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయను ముందుగానే వాష్ చేసుకొని చిక్కు తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని సన్నగా తరగాలి. 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న కూరగాయల క్వాంటిటీని బట్టి ఆయిల్ సరిపడా వేసుకోవాలి. నేను 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. చూడండి, ఆవాలు జీలకర్ర బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను ఏంటంటే కొంచెం 2-3 ఎల్లిపాయలు కచ్చాపచ్చా దంచుకొని వేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయ వేసుకున్నాక బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 2-3 మినిట్స్కి ఒకసారి బాగా కిందికి పైకి కదుపుతూ ఉండాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు మగ్గే వరకు మనం టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
ఇప్పుడు మూత తీసి మధ్యలో చిక్కుడుకాయని బాగా కలపాలి, మాడిపోకుండా చూసుకోవాలి. చిక్కుడుకాయ బాగా మగ్గడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇలా మూత తీస్తూ 2-3 టైమ్స్ చిక్కుడుకాయ అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఇంకాస్త టైం పడుతుంది చిక్కుడుకాయ బాగా ఫ్రై అవ్వడానికి. చూడండి, చిక్కుడుకాయ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలి. టమాటాలు వేసి బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయ్యాక టమాటా ఉడికిందో లేదో చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి టమాటా సరిగా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇప్పుడు టమాటా ఉడకలేదు, తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకో తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది టమాటా. ఇంకా టమాటా మగ్గడానికి ఇంకా 2 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం టమాటా ఉడికిందో లేదో చెక్ చేసుకొని పసుపు యాడ్ చేద్దాం. కొంచెం పసుపు. నేను పసుపు ఇప్పుడు ఎందుకు యాడ్ చేసుకున్నానంటే ముందుగానే యాడ్ చేస్తే చిక్కుడుకాయలు మాడిపోతాయి. అందుకే నేను ఏ కర్రీ చేసినా కూరగాయలు బాగా ఫ్రై అయ్యాక పసుపు మరియు అల్లం యాడ్ చేస్తాను. నేను ముందుగానే కచ్చాపచ్చగా దంచుకుని ఎల్లిపాయలు వేసాను కనుక ఇప్పుడు అల్లం యాడ్ చేయట్లేదు. బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. టమాటా చిక్కుడుకాయ బాగా ఫ్రై అయింది. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ఈ కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం యాడ్ చేశాను. ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీ కర్రీలో సాల్ట్ ఇంకా పడుతుంది అని అనుకున్నట్లయితే మీ కారం తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మేము కారంలో ఆల్రెడీ సాల్ట్ కొంచెం యాడ్ చేసి ప్రిపేర్ చేసాం, అందుకే ఇప్పుడు కొంచెమే వేసుకున్నాను. ఇలా బాగా ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసే విధంగా కలిపి 1 మినిట్ అలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మన టమాటా చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ అయిందా లేదో చెక్ చేసుకుందాం. చూడండి, టమాటా చిక్కుడుకాయ అన్నీ బాగా ఫ్రై అయ్యి కర్రీ రెడీ అయిందండి. ఇంతే. ఇందులో కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. యాడ్ చేసుకుంటే ఇంకింత టేస్టీగా ఉంటుంది మీ కర్రీ. ఫైనల్గా మన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. చూడండి, ఫైనల్గా మన చిక్కుడుకాయ టమాటా రెసిపీ రెడీ. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. నా కర్రీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ మీ.